తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. వీరికి అర్ధాష్టంశ నడుస్తోంది. ప్రభుత్వ అధికారులతోని, పై అధికారులతోటి, కింద స్థాయి ఉద్యోగస్తులతోటి కొంత జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో స్థానచలనం అనేది సూచిస్తోంది. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ప్రయాణాల్లో కొన్ని అవరోధాలు ఏర్పడినప్పటికీ సమయస్ఫూర్తితోటి దానిని పూర్తి చేయగలుగుతారు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే అది పూర్తి అయ్యేదాకా నిద్రపోరు. అది కంప్లీట్ చేయాలి, పూర్తి చేయాలి. ఎంత సమస్య వచ్చినప్పటికీ దాన్ని ఎదిరించుకుని ముందుకు వెళ్ళాలనే ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ధైర్య సాహసాలతోటే మీరు ముందుకు వెళ్ళడం వల్ల 10 మందిలో గౌరవం అనేది ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా బంధువర్గంలో ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచిూచి వ్యవహరించడం, స్నేహితులతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. అందరూ మనవారే కదా అని చెప్పేసి కొన్ని ఆంతరిక విషయాలు చెప్పడం వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వివాహ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. సంతాన ఆరోగ్యం కావచ్చు, విద్య కావచ్చు చక్కగా కలుసుబడతనంగా ఉంటుంది. విద్యా విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. సంతానం సంబంధించిన వివాహ విషయాలు మంచి సంబంధం కుదరడం జరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. స్పైన్కి సంబంధించి మోకాలు నొప్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఏదేమైనా సరే వ్యాయామం, యోగా చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం చాలా వరకు అనుకూలంగా ఉంది. వీరికి అర్ధాష్టంశ నడుస్తున్న చతుర్థంలో శుక్రుడు, శని బలంగానే ఉన్నారు. వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా వస్తుంది. పరీక్షా సమయం కాబట్టి స్ట్రెస్ అధికంగా తీసుకున్నప్పటికీ మంచి విజయాలు సాధించగలుగుతారు. 10 మందిలోనూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అనే పట్టుదలతో ఉంటారు. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న, పరీక్షల కోసం రాసేవారికి, పరీక్ష ప్రిపేర్ అవుతున్న వారికి కాలం చాలా వరకు అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు చక్కగా కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములకు తగినంత దీపారం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా కార్యక్రమం తలపెడితే జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు పాటించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సప్తమాధిపతి అయిన బుధుడు తృతీయంలో రవితో కలిసి ఉన్నారు. రాహుతోటి, కుజుడితో కలిసి ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అదేవిధంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించడం చెప్పదగినది. లేకపోతే ఇంట్లో వాళ్ళతో మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన వారికి రియల్ ఎస్టేట్ పరంగాను, సాఫ్ట్వేర్ పరంగా, అదేవిధంగా కాస్మెటిక్స్, బ్యూటీషియన్, చిరుసాయి వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు చాలా వరకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. రాబడి బాగుంటుంది. ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. అయితే కొన్ని ఖర్చులు శుభకార్యాలు ఖర్చు పెడతారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టముల గదులతో దీపారం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.